చూస్తే ఎక్కింది కిక్క నమస్కారం శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి స్వాగతం. ఈ రోజు మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ప్రిలిమినరీ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేయడానికి కరీంనగర్ నుంచి వచ్చేసారు ద కరీ గర్ల్స్. మరి ఫైనలీ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ 3 లక్షలు ఎవరిది? హాయ్ సుమా. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా పేరు సరిత. నాకు 2 పాపలు, శ్రీ గ్రీష్మ, దుర్గశ్రీ గుప్తా. మా వారి పేరు శ్రీకాంత్. ఓకే, నువ్వే పాపలాగా ఉన్నావు. నీకు 2 పిల్లలు పుట్టేశారు అప్పుడే. శ్రవంతి. నా పేరు శ్రవంతి, కరీంనగర్ నుండి వచ్చాను. నేను డాక్టర్ వర్క్ చేస్తున్నాను, సివిల్ అసిస్టెంట్ సర్జన్, వేములవాడలో. ఓ సర్జన్ మీరు? సివిల్ అసిస్టెంట్ సర్జన్. నాకు ఏమైనా కొంచెం సర్జరీ ఉంటే డిస్కౌంట్ లో చేసి పెడతారా? ఫ్రీగా చేస్తాను సుమా నీకు. అయితే లేదు నాకు. అమ్మో, మాకు కట్నం తీసుకొని పెళ్లి కొడుకుల మీద ఫ్రీగా చేసే డాక్టర్ల మీద నమ్మకం ఉండదు. సూపర్. కానీ యాక్చువల్లీ చేసేది మంచి పనే గాని ఇట్లా అంటూ ఉంటాం అంతే. హాయ్ శిల్ప. హాయ్ సుమా. హాయ్. బాగున్నారా? బాగున్నారు. నా పేరు శిల్ప, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సాహితీ ఇంటర్ కాలేజ్ లో. మా వారు ఫణికుమార్, బాబు శివతనిష్ ఫస్ట్ క్లాస్ అవుతున్నాడు. సో డాక్టరు, లెక్చరరు, మరి రజనీ సంగతి ఏంటి? హాయ్ సుమా. హాయ్. మాది కరీంనగర్ జిల్లా మంథిని. నా పేరు రజని అండి. నేను శ్రీగాయత్రి జూనియర్ కాలేజీలో ఇన్ఛార్జిగా చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి రాజశేఖర్, తన కేడిసిసి బ్యాంక్ మేనేజర్. నాకు వాచింగ్ టీవీ, మ్యూజిక్, డాన్స్ అంటే చాలా ఇష్టము. ఓకే, శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పాంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగిన క్వశ్చన్స్ కి మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. చెప్పిన సమాధానాలు మళ్ళీ చెప్పకూడదు. అండ్ ఆన్సర్లు కొంచెం రెలవెంట్ గా ఉండాలి. కాదు, అవును, కూడదు, చెప్పిన క్వశ్చన్లే మళ్ళీ ఆన్సర్ గా చెప్పడం చేయకూడదు. రెడీ శ్రవంతి? నీతోనే మొదలెడుతున్నా. ఓకే శ్రవంతి, యోర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లిలో తాళి కట్టాక ఏం చేస్తారు? ఉరేస్తారు. ఆషాఢం మాసంలో ఎవరిని చూడకూడదు? పక్కింటి వాళ్ళని. చలికాలంలో ఏం తింటారు? ఐస్ క్రీమ్. ఉదయం స్నానం చేశాక దేనికి నమస్కారం చెయ్యాలి? పాస్. కోడిగుడ్లు దేనికి వాడతారు? ఎండలో ఎండబెట్టుకోవడానికి. ఆకులో సున్నంతో పాటు. ఓకే, పెళ్లిలో తాళి కట్టాక ఏం చెప్పారు? ఉరేస్తారు. ఉరెవరికి వేస్తారు? అబ్బాయి. అంటే అబ్బాయి ఏమో తాళి కడతాడు, తర్వాత అమ్మాయి ఏమో ఉరేస్తుంది. ఆషాఢ మాసంలో ఎవరిని చూడకూడదు? పక్కింటి వాళ్ళని. ఆషాఢ మాసంలో పక్కింటి వాళ్ళని చూడకూడదు. శ్రావణ మాసంలో ఎదురింటి వాళ్ళని చూడకూడదు. జ్యేష్ఠ మాసంలో పైనింటి వాళ్ళని పలకరించకూడదు. మాఘ మాసంలో అందమైన అమ్మాయిని చూడకూడదు. చలికాలంలో ఏం తింటారు? ఐస్ క్రీమ్. ఓకే, ఉదయం స్నానం చేశాక దేనికి నమస్కారం చెయ్యాలి? పాస్ చెప్పాను. కోడిగుడ్లు దేనికి వాడతారు? ఎండలో ఎండబెట్టుకోవడానికి. ఆకులో సున్నంతో పాటు ఏం వేస్తే రుచిగా ఉంటుంది? టైం. 4 రాంగ్, 40 పాయింట్. మీరు నన్ను ఏమైనా అడుగుతారా? మీ ప్రొఫెషన్ కి సంబంధించి నన్ను ఒక క్వశ్చన్ అడగండి. మీరు సివిల్ సర్జన్ కదా? యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ అబౌట్ ఆపరేషన్స్. ఐ విల్ టెల్ యూ. అపెండిసెక్టమీ ఎలా చేస్తారు సుమా? నీకేమన్నా ఐడియా ఉందా? అపెండిసెక్టమీ ఎలా తీస్తారు అంటే ఇలా తీస్తారు. ఫస్ట్ ఒక పేషెంట్ నాకు డాక్టర్ నొప్పిగా ఉంది, కుడివైపుకి కొంచెం బాగా పెయిన్ గా ఉంది అని వచ్చినప్పుడు మనం మన పనులన్నీ చూసుకొని బాగా పెయిన్ వాళ్ళకి ఎక్కువైన టైంలో వాళ్ళని వెళ్ళి బాబు ఇంకా పెయిన్ గా ఉందా అని అడగాలి. ఎస్ డాక్టర్ నాకు చాలా పెయిన్ గా ఉంది అన్నప్పుడు కూడా మనకి ఇంకేమైనా పర్సనల్ పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ వచ్చి ఇంకా నీకు పెయిన్ గా ఉందా అంటే అవును డాక్టర్ నేను చచ్చిపోతాను అన్నప్పుడు పద ఆపరేషన్ థియేటర్ వరకు నడు అని చెప్పి నడిపించి తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పడుకోబెట్టి అన్ని లైట్లు ఆపేసేయాలి. ఎందుకంటే అతనికి ఏం జరుగుతుందో తెలియకూడదు. అప్పుడు మనం కత్తిరో ఏదో ఒకటి తీసి కస్స అని పొడిచి ఆ అపెండిక్స్ ని తీసి
ఈ అపెండిసైటిస్ అనేది జనరలీ చాలా మందికి వస్తూ ఉంటుంది. దీని సిమ్టమ్స్ ఏంటి? స్టమక్ పెయిన్ వస్తుంది రైట్ ఇలియాక్ ఫోర్సాలో. ఏంటది? రైట్ ఇలియానా ఫోర్స్ లో ఇలియాక్ ఫోర్సా, రైట్ ఇలియాక్ ఫోర్సా. ఓకే, అక్కడ పెయిన్ వస్తుంది. ఓకే, చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. అపెండిక్స్ పెయిన్ తెలియదు, గ్యాస్ట్రిక్ పెయిన్ తెలియదు. హౌ టు ఐడెంటిఫై? గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే పైన వస్తుంది. ఓకే, అపెండిసైటిస్ అనేది కింద వస్తుంది. వామిటింగ్ వస్తుంది, ఫీవర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవేమి లేకపోతే మాత్రం కొంచెం పర్వాలేదు. యాంటీబయాటిక్స్ అదంతా వాడుకుంటూ ఉండాలి. అండ్ అపెండిసైటిస్ పెయిన్ కూడా అన్లెస్ అది బర్స్ట్ అయ్యే పరిస్థితిలో ఉంటే తప్ప పెద్ద డేంజర్ కాదు కదా? అలా ఏం లేదు, చూసుకోవాలి కండిషన్ ని బట్టి. బర్స్ట్ అయ్యే వరకు ఉండకూడదు. ఈ అపెండిక్స్ వల్ల మనకి ఏంటి లాభం? ఏం ఉపయోగం ఏం ఉండదు, అందుకే తీసేస్తూ ఉంటారు. దేవుడు ఎన్ని ఏదో ఆలోచించి పెట్టుంటాడు. యాక్చువల్ గా అది జంతువుల్లో గానీ ఇంకా ఇంతకు ముందు ఉపయోగంలో ఉండేది. ఆది మానవులుగా ఉన్నప్పుడు వాళ్ళంతా గడ్డి అదంతా తినేవాళ్ళు కదా, పచ్చి మాంసము అదంతా తినేవాళ్ళు కదా, అప్పుడు యూజ్ అయ్యేది. ఇప్పుడు మనం తినట్లేదు కదా గడ్డి అదంతా. సో మనకు ఉండేటువంటి అపెండిక్స్ యూజ్ అవ్వాలంటే మనం కూడా అలాంటివి తినాలి. నేనైతే బాగా వాడుతున్నాను అపెండిక్స్ ని, అందుకే నాకు పెయిన్ రాదు. గడ్డి తింటున్నారా? అయ్యో, ఈ మధ్య మీకు తెలియదా నేచర్ కేర్, ఆల్ ఈటింగ్ ద గడ్డి, ఆల్ ద సాలడ్స్ అండ్ ఎవ్రీథింగ్. శిల్ప, మీరు రెడీయా? ఎస్ మేడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఏం చేస్తారు? పడుకుంటారు. టీచర్స్ డే రోజు ఎవరిని సన్మానిస్తారు? మమ్మీని. మనకి భయం వేస్తే ఏం చేస్తాం? పడుకుంటాం. వరి పంటని ఎలా కోస్తారు? పెద్ద చెట్లెక్కేసి. చేపలు ఎక్కడ పడతారు? ప్లే గ్రౌండ్ లో. చెత్త తీసుకెళ్లి బండిలో ఏముంటాయి? గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. డైనింగ్ టేబుల్ మీద ఏం చేస్తాం? పడుకుంటాం. ఓకే, ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఏం చేస్తారు? పడుకుంటారు. టీచర్స్ డే రోజు వాళ్ళ అమ్మగారికి సన్మానం చేస్తారంట. అవునండి. మనకి భయం వేస్తే ఏం చేస్తాం? పడుకుంటాం. 2 సార్లు పడుకుంటాం వచ్చేసింది. పిల్లలు అక్కడ పడుకుంటున్నారు, మీరు ఇక్కడ పడుకుంటున్నారు. సో ఇది రాదు. వరి పంటని ఎలా కోస్తారు? పెద్ద చెట్లెక్కేసి. వరి పంటని పెద్ద చెట్లెక్కేసి కోస్తారట. అవునండి. అంత కష్టంగా ఉంటుంది అనమాట. పైనుంచి కిందకి చాలా. వ్యవసాయం చేయడం అనేది ఎంత కష్టమో అమ్మో. ఆ దున్నడం గాని, కలుపు మొక్కలు పీకడం గాని, నాటడం గాని, నిజంగా రైతులకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. అంత కష్టపడి వాళ్ళు పని చేస్తూ ఉంటే మనం ఇంత అన్నం వేస్ట్ చేస్తున్నాం, ఎంతెంత కూరలు పడేస్తున్నాం. నిజంగా కడుపు మండిపోతుంది. సరిపడా చేసుకోవాలి, సరిపడా తినాలి అంతే. లేకపోతే ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఇవ్వాలి కొంచెమైనా. చేపలు ఎక్కడ పడతారు? ప్లే గ్రౌండ్. చేపలు ప్లే గ్రౌండ్ లో పడతారు. మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి పడుతూ ఉంటారా అలాగే మీ కాలేజ్ లో? అవునండి. చేపలు గ్రౌండ్ లో ఆడుకోవడానికి వస్తాయా? అవును. వాటికి కూడా కొద్దిగా చలి పెట్టినప్పుడు అలా బయటకు వచ్చేసి వామప్ అవుతాయి అన్నమాట. చెత్త తీసుకెళ్లి బండిలో ఏముంటాయి? గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. చెత్త తీసుకెళ్లే బండిలో గోల్డ్ బిస్కెట్స్. బ్రేకింగ్ న్యూస్. దాని వెనకాల ఉన్నది ఎవరి హస్తం? శిల్పా హస్తం. గోల్డ్ బిస్కెట్లు మొత్తం చెత్త బండిలో దాచేస్తున్న శిల్ప. మనం జులై సినిమాలో చూసాము, త్రివిక్రమ్ గారు ఎంత తెలివితేటలతో మన అల్లు అర్జున్ అక్కడ ఆడించారు. అంతకన్నా తెలివితేటలతో ఇక్కడ శిల్ప ఆడుతాం. 5 రాంగ్, 50 పాయింట్లు శిల్ప. పొడుపు కథ వేస్తాను. ఒక పెద్ద మహా సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యంలో ఎవరుంటారు? మామూలుగా అయితే రాజు గారు ఉంటారు. ఒకరోజు రాణి గారు ఒక విండో దగ్గర నిల్చొని తదేకంగా చూస్తోంది. ఇట్లా రాజుగారు వస్తారు. రాజుగారు వచ్చి దేనికోసం చూస్తున్నావు అని అడిగాడు రాణి గారిని. తను చెప్తుంది, సీతను పెళ్లి చేసుకుంది ఒకరు, ఎత్తుకెళ్ళింది ఒకరు, జాడ చెప్పింది ఒకరు, వాళ్ళ నాన్న కోసం చూస్తున్నాను అని చెప్పింది. ఎవరు వాళ్ళ నాన్న? ఎవరు వాళ్ళ నాన్న? అంటే సూర్య భగవానుడా? వాళ్ళ నాన్న కోసం రాంగ్. సూర్య భగవానుడు కాదు, వాయుదేవుడు, గాలి. కరెక్ట్ సుమా. మీరు రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నడిచేటప్పుడు కాళ్ళకి ఏం తొడుక్కుంటాం? కట్టెలు కట్టుకుంటాం. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోబెడతారు? బురదలో కూర్చోబెడతారు. స్కూల్ పిల్లల బ్యాగ్ లో ఏముంటాయి? కట్టెలు ఉంటాయి. బట్టల షాప్ లో ఏం అమ్ముతారు? తుపాకులు. నాయకులకి ఓటు ఎవరేస్తారు? జంతువులు వేస్తారు. వాహనాల్లో ఇంధనం ఎలా పోయాలి? కర్రతో పోయాలి. ఓకే. నడిచేటప్పుడు కాళ్ళకి కట్టలు కట్టుకోవాలా? బాగుంటుందా కట్టలు కట్టుకుంటే? చాలా బాగుంటుంది సుమా. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోబెడతాం? బురదలో కూర్చోబెడతాం. బంధువులు ఇంటికి వచ్చినప్పుడు బురదలో కూర్చోబెడతారు. ఓకే. స్కూల్ పిల్లల బ్యాగ్ లో ఏముంటాయి? మళ్ళీ కట్టలు అన్నారు, రిపీట్, సారీ. బట్టల షాప్ లో ఏం అమ్ముతారు? తుపాకులు. బట్టల షాప్ లో తుపాకులు అమ్ముతారు. నాయకులకి ఓటు ఎవరేస్తారు? జంతువులు వేస్తారు. జంతువులు వేస్తారు. అంటే మనం అందరం జంతువులు. వాహనంలో ఇంధనం ఎలా పోయాలి? చెంబుతో. కట్టలతో అన్నారు, రిపీట్ అయింది, సారీ. 4 రాంగ్, 40 పాయింట్. ఓకే, రెడీ సరిత? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పరీక్షలు బాగా రాయాలంటే ఏం చేయాలి?
నిద్రపోవాలి. ఇంట్లోకి దొంగలు రావద్దంటే ఏం చేస్తారు? నగలన్నీ బయట పడేయాలి. ఫ్రూట్స్ తింటే ఏమొస్తుంది? వీక్నెస్. గారెలు ఎలా చేస్తారు? కారంతో. విసనకర్ర ఎందుకు వాడతారు? ఏసీకి. పెన్ను ఎందుకు వాడతారు? వంటలు చేయడానికి. ఓకే. పరీక్షలు బాగా రాయాలంటే నిద్రపోవాలి. ఇంట్లోకి దొంగలు రావద్దనుకుంటే? మన నగలన్నీ బయట వేస్తే ఇంట్లోకి దొంగలు రావద్దనుకుంటే మన నగలన్నీ బయట వేసేయాలంట. ఫ్రూట్స్ తింటే ఏమొస్తుంది? వీక్నెస్. ఫ్రూట్స్ తింటే వీక్నెస్ వస్తుందని కొత్తగా తెలిసింది మనకి. గారెలు ఎలా చేస్తారు? ఆపిల్ జ్యూస్ తో. గారెలు ఆపిల్ జ్యూస్ తో తయారు చేస్తారు. విసనకర్ర ఎందుకు వాడతారు? ఏసీకి. రిలవెంట్ గా లేదు సరిత. పెన్ను ఎందుకు వాడతారు? వంట చేయడానికి. వంట చేయడానికి. పెన్నుతో అంటే గరిటెలాగా తిప్పుతారా పెన్నుని? దోశ. దోశ కూడా వేసుకోవచ్చు. మంచి నిజం చెప్పు, వంట ఎవరు చేస్తారు ఇంట్లో, నువ్వా మీ ఆయన? దోశలు మా ఆయన ఇస్తారు. దోశలు మీ ఆయన బాగేస్తాడు కదా, అది తెలుస్తుంది. సరిత 5 రాంగ్ 50 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ రౌండ్ మొదలెడదాము సరితతో. రెడీ? తల నిండా మంచిగా అలంకరించుకుంది. అసలు వీళ్ళ ఇంట్లో బట్టలకైనా ఇన్ని క్లిప్పులు వాడతారో తెలియదు కానీ తలలో మాత్రం చాలా క్లిప్పులు ఉన్నాయి. బట్టలు దొరకనప్పుడు వాడొచ్చు కదా. అదే మస్తు క్లిప్పులు పెట్టుకుంది. కిచి 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 అని. డి రామ్, సి సుమన్, డి అల్లు అర్జున్, డి రామ్, ఏ రాణా. ఫైనల్. ఏ రాణా. సరే శ్రవంతి కరెక్టా? ఏ కరెక్ట్. రాణాయేనా? రజని కరెక్ట్. కరెక్ట్. శిల్ప కాదండి, చిరంజీవి గారు అబ్బాయి. రామ్ చరణా? రాణా కాదు. సరే నువ్వు రాణా అన్నావు, చూద్దామే. ఏ రామ్ చరణ్ తేజ్. ఓకే. బి బి ఏంటన్నావు? రామ్. రజని కరెక్ట్. శిల్ప? ఎస్ మేడం, రామ్. ఓకే. బి రామ్ అవునా కదా చూద్దాం. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. ఓకే. బి రామ్ కరెక్ట్. సి సుమంత? సుమంత్. వావ్, సరిత భలే గెస్ట్ చేసావు తెలుసా, అసలు చాలా కష్టం. సి సుమంత్ కరెక్ట్. ఇప్పుడు డి అల్లు అర్జున్ అవునా కాదో చూద్దాం. అది సిద్ధార్థ్. అల్లు అర్జున్ కాదు. సరిత 4గిట్లో 2 కరెక్ట్, 20 పాయింట్లు. రజని వారేవా ఏమి ఫేసు అనండి. వారేవా ఏమి ఫేసు. ఓకే చూద్దాం. అమ్మాయిలు వచ్చారు. ఏ కాజల్. ఓకే. బి తమన్నా. ఓకే. డి సౌందర్య. సి త్రిష. ఫైనలా? ఫైనల్. ఓకే. ఏతో మొదలెడదాం. ఏ కాజల్ కదా. మీరేమనుకుంటున్నారు శిల్ప? నీతూ శర్మ. నీతూ శర్మనా? ఎవరది? నీతూ అగర్వాల్. నీతూ అగర్వాలా? ఆమె ఎవరు? కాజల్ అగర్వాల్ వాళ్ళ సిస్టర్. అవునా? కరీనా కపూర్ కి ఏమవుతుంది ఆమె? అక్కయ్య అవుద్ది. మరి సునీల్ కి? వదిన అవుద్ది. రామ్ చరణ్ తేజ్ కి ఏమవుతుంది? వదిన అవుద్ది. రామ్ జెట్మలానికి ఏమవుతుంది? అమ్మమ్మ అవుద్ది. ఫైనల్ ఏమన్నావు? ఏక్తా అగర్వాలా? నీతూ శర్మ. కాజల్ అగర్వాల్ వాళ్ళ సిస్టర్ అయితే నీతూ శర్మ ఎందుకు అవుతుంది? పెళ్ళయింది కాబట్టి. చెప్పాలి నువ్వు. పెళ్ళయింది కాబట్టి హస్బెండ్ ఏమో వచ్చేస్తాడు కదా, అందుకని. సరే శ్రవంతి, నువ్వు కాజల్ అనుకుంటున్నావా? ఏ కాజల్ అనుకుంటున్నా. రజని? ఏ కాజల్. ఆడియన్స్ మనం ఏమనుకుంటున్నాం? అనుష్క అనుకుంటున్నాం కదా. ఇది తమన్నా అనుకుంటున్నారు. మరి శ్రవంతి? త్రిష. త్రిష. శిల్ప? త్రిష మేడం. సరిత? త్రిష. త్రిష. బి త్రిష అట. చూద్దాం. ఇది త్రిష. 2 పోయాయి. సి ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్. సి ఐశ్వర్య రాయ్. ఆవిడ ఏమన్నారు? త్రిష అన్నారు. సి త్రిష అన్నారు. చూద్దాం. ఐశ్వర్య రాయ్. అది ఇది కూడా పోయే. ఇంకా డి. డి ఏమో మీరు సౌందర్య అన్నారు. సరిత? ఎందుకు శ్రేయ లెక్క అనిపిస్తుంది. సమంత. ఓకే. మీరన్నది మాత్రం సౌందర్య. చూద్దాము.
గోవింద గోవింద రజనీకి ఏం రాలేదు గోవింద. ఈ రౌండ్ లో రజనీకి గిట్టుబాటు అవ్వలేదు. ఇక శిల్ప పని ఏంటో చూద్దాం. శిల్ప చూడు, వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. అయ్యా, ఎవరికో మెదడు ఎక్కువ మెడ తక్కువ ఉంది. ఏ సునీల్, బి తరుణ్, సి వచ్చేసి వరుణ్ తేజ్, డి వచ్చేసి శ్రీకాంత్. ఫైనలా? ఫైనల్. ఏ సునీల్. అవునా? సునీలేనా? శ్రవంతి. సునీల్. ఏ చూద్దాం. సునీలా? సునీల్ మీకన్నా ఎక్కువ సునీల్ ఆనందపడుతున్నాడు. బి తరుణ్ అన్నారు కదా? అవును. శ్రవంతి? తరుణ్. సరిత? శ్రీకాంత్ అనిపిస్తుంది. శ్రీకాంత్ అనిపిస్తోంది. అది తరుణ్ నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్. అతను కూడా అప్పుడు చిన్నగానే ఉన్నాడు కదా. సి వరుణ్ తేజ్. శ్రవంతి? నాని అనుకుంటా. నాని. డి ఎవరు? శ్రీకాంత్. సరిత శ్రీకాంతా? డి. శ్రవంతి? శ్రీకాంత్. ఓకే, సో శిల్ప మొత్తం 4లో 3 కరెక్ట్, 30 పాయింట్స్. శ్రవంతికి వారేవా ఏమి ఫేస్ చూద్దాం. వారేవా ఏం ఫేసు. ఆహా, ఏమి ఫేస్. ఏ శర్వానంద్, బి మహేష్ బాబు, సి మంచు విష్ణు, డి రానా. ఫైనల్. ఓకే, ఏ మీరేమనుకుంటున్నారు? సరిత శర్వానంద్ అనుకుంటుంది. శిల్ప? ఆర్య మూవీలో సెకండ్ హీరో శివబాలాజీ. ఎస్, శివబాలాజీ. రజని? ఐడియా లేదు. శ్రవంతి నువ్వు చెప్పినటువంటి శర్వానంద్ అవునా కాదా చూద్దాం. ఏ ఎస్, ఇట్ ఇస్ శివబాలాజీ. ఓకే, ఇప్పుడు బి మహేష్ బాబు. ఈ విషయంలో ప్రపంచానికి ఏమైనా ఇది ఉందా? మోస్ట్ గ్లామరస్. ఓకే, బి మహేష్ బాబు చూద్దాం. కరెక్ట్, మహేష్ బాబునే. సి మంచు విష్ణు కదా? మంచు విష్ణు. మంచు విష్ణు చూద్దాము. సి ఎస్, మంచు విష్ణునే. ఇక డి రాణా అన్నారు మీరు. రజని మీరేమనుకుంటున్నారు? రానా కాదు. శిల్ప? రామ్ చరణ్. మీరేమనుకుంటున్నారు సుమ గారు? ఇది వరుణ్ తేజ్ ఏమో చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఓకే, సో ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. బజర్ నొక్కి తప్పు సమాధానం చెప్తే -10 అండ్ అది వేరే వాళ్ళకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ అంటే ఒక తెలుగు వాక్యం రివర్స్ లో కనిపిస్తుంది. అదేంటో కరెక్ట్ గా ఒక్క అక్షరం తప్పుపోకుండా, ఒక్క ఒత్తు తప్పుపోకుండా చెప్పు. ఓకే, మొదటి మిర్రర్ ఇమేజ్ చూద్దాం. శిల్ప? ఫ్రిడ్జ్ నీళ్లు చల్లగా ఉండాలంటే? ఫ్రిడ్జ్ నీళ్లు చల్లగా ఉండాలంటే ఇది కరెక్టా సరిత? శ్రవంతి? తెలుస్తేనే బజర్ నొక్కమని చెప్పావా? ఫ్రిడ్జ్ నీళ్ల కంటే కుండ నీళ్లు మంచిది. ఫ్రిడ్జ్ నీళ్ల కంటే కుండ నీళ్లు మంచిది. హాఫ్ చెప్పా కదా. హాఫ్ చెప్పావా? మేమిక్కడ హాఫ్ చుక్క లేకపోయినా ఇవ్వట్లేదు. శిల్ప -10.
ఎవరికి ఇస్తారు 10? టాస్క్ చేద్దాము. ఓకే ఓకే. ఏం టాస్క్ ఇద్దాము? నాకు తక్కువగా ఉన్నాయి కదా, నాకు ఇచ్చే శిల్ప ప్లీజ్ నాకు ఇవ్వు శిల్ప, నేను 40లో ఉన్నాను. FTVలో ఫ్యాషన్ షో చేస్తూ ఎలా నడుస్తారో అలా ఎవరైతే క్యాట్ వాక్ చేస్తారో వాళ్ళకి ఇస్తాను నా 10 మార్క్స్. ఓకే, అయితే శ్రవంతికి పెట్టు ముందు. రెడీ, మ్యూజిక్. ఇంకొక లేడీయో వస్తుంది, వెళ్ళు. చెప్పండి శిల్ప, ఎవరికి ఇస్తారు? 60, 40, 70 రజనీకి ఇచ్చేస్తాను. రజనీ చాలా ఇన్నోవేటివ్ గా చేసింది కదా, 10 పాయింట్స్. ట్రెడిషనల్ గా చేసింది, ఇన్నోవేటివ్ గా అందరు చేస్తారు, బట్ ట్రెడిషనల్ గా చేయడం ముఖ్యం కదా. అందులో మీ ట్రెడిషన్ ఏం కనిపించింది? బాగా కనిపించింది, ఇలా ఇలా ఇలా. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. శిల్ప, ఫ్రెంచ్ కారులో షికార్ అంటే ఇష్టం. ఫ్రెంచ్ కారులో షికార్ అంటే ఇష్టం. శ్రవంతి కరెక్టా? తెలీదు. పాపం మీ ముగ్గురు కింద పైన అన్ని రకాలుగా చూసారు దాన్ని, అన్ని యాంగిల్స్ లో. రజనీ అయితే వెనక నుంచి కూడా చూసే ప్రయత్నం చేసింది. ఫ్రెంచ్ కారులో షికార్ అంటే ఇష్టం, ఇది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు. అది ఫ్రెంచా ఫ్రెండా చూద్దాం. ఫ్రెండ్ కారులో షికార్ అంటే ఇష్టం. ఒక డాకి షాకి 10 పాయింట్ల తేడా ఉంది, -10. ఈసారి 10 ఎవరికి ఇస్తారమ్మా? నాకు ఇచ్చేవా? డాక్టర్ గారికి ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. శ్రవంతికి 10. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. శ్రవంతి, తర్వాతి ఆన్సర్ కూడా నేనే చెప్తా. తర్వాతి ఆన్సర్ కూడా నేనే చెప్తా. తర్వాత ఆన్సర్ కూడా నేనే చెప్తా. తర్వాత ఆన్సర్ కూడా నేనే. ఓకే, చూద్దాం. కరెక్ట్, 10 పాయింట్లు. మీకు శిల్ప పాయింట్లు ఇవ్వడం కలిసి వచ్చినట్టుంది, మళ్ళీ మీరే సంపాదించుకున్నారు ఇంకో 10. మిర్రర్ ఇమేజ్ నెక్స్ట్ చూడండి. శ్రవంతి, ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రమాణం. ప్రమాణమా? అదే సాంగ్. అదంతా కాదు, చెప్పండి. ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం. సరిత, శిల్ప కలుస్తుంది. రజని, నెక్స్ట్ ఆన్సర్ కూడా ఎలాగో తనే చెప్తానని చెప్పింది, మాట నిలబెట్టుకుంటుంది. ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం. చూద్దాం. ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక డైలాగ్ ప్లే చేస్తాము, తర్వాత క్వశ్చన్స్ వచ్చినప్పుడు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 10, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఫస్ట్ డైలాగ్. మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? శ్రవంతి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు పాత్ర పేరేంటి?
ఇస్తా. సన్ బ్రదర్ శ్రవంతి. సూర్యాబాయ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మనందరం ఈ టీవీలో స్టార్ మహిళ చూస్తూ ఉంటాం. ఒక్క సుమ 4 పార్టిసిపెంట్స్ ని ఆడిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళందరూ దేవుడా సుమ బారి నుండి పార్టిసిపెంట్స్ ని కాపాడు అని మొక్కుతూ ఉంటారు. ఒక్క పార్టిసిపెంట్ తప్పించుకోగానే చప్పట్లు కొడతారు, టీవీ కట్టేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. డైలాగ్ కమాండ్ సరిత. మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. అందులో పులి లేడీని వేటాడి చంపేది చూస్తుంటాం. పులి వేటాడేది చంపేది చూసిన తర్వాత టీవీ కట్ చేస్తాం. బాగా సాడిజం ఉంది మీకు. చూసిన తర్వాత చంపడం చూసిన తర్వాత కట్టేస్తుందంట. శ్రవంతి. మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. పులి లేడీని చంపేది చూస్తుంటాం. కానీ ఈ టీవీలో స్టార్ మహిళ చూడండి, సుమా పార్టిసిపెంట్ ఎలా చంపుతుందో చూడండి. మీరు డాక్టర్ సర్జన్, మీకు చంపడం ఒక లెక్క. ఇప్పుడు మీరు అవన్నీ చూసుంటారు. అవును, మీరు ఫస్ట్ ఎప్పుడైనా మెడిసిన్ చదివేటప్పుడు డెడ్ బాడీని చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ముందే అందరూ చెప్పేసి ఉంటారు కాబట్టి అంతగా ఏం ఫీల్ అవ్వలేదా మీరు? ఫీల్ అంటే ఓకే ఇలా ఉంటుందా, ఓకే నేను దీనిపై నేర్చుకోవాలా అన్న ఇదిలో ఉన్నాను తప్ప భయం అనిపించింది. భయం అలా ఏం అనిపించలేదు. ఒకవేళ శవం లేస్తే ఏముంది, మనం పడిపోవడమే. రజని, మనం అందరం డిస్కవరీ ఛానల్ చూస్తూనే ఉంటాం. అవునండి. పులి లేడీని చంపేస్తూనే ఉంది. అవును. సుమ మన అందరినీ క్వశ్చన్లతో చంపేస్తూనే ఉంటుంది. నిజమే, మేము ఓడిపోతూనే ఉంటాం. నిజమే. శిల్ప. పులి లేడీని వెంటాడని చూస్తుంటాం. కానీ ఈ టీవీ సూపర్ స్టార్ మహిళలో పులిలాగా సుమ కంటెస్టెంట్ ని ఎలా వేటాడుతుందో 1 నుంచి 2 దాకా చూస్తూనే ఉంటాం. అది కాగానే కట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ డైలాగ్. అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికొచ్చి మరీ కొట్టొచ్చు. ఏంటి కొట్టేస్తావా? ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. నా ఊరి జోలికొస్తే తాట తీస్తానని నా తండ్రికి మాటిచ్చా. రెండోదే ఖాయం చేసుకుంటా. అవునా? ఓకే, క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శ్రవంతి. రవితేజ. రైట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఊరికే ఎవరిని కొట్టనని ఆ హీరో ఎవరికి మాటిచ్చాడు? శిల్ప. జనానికి రాంగ్ ఆన్సర్. శ్రవంతి. వాళ్ళ చెల్లికి కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. డైలాగ్. అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికొచ్చి మరీ కొట్టొచ్చు. ఏంటి కొట్టేస్తావా? ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. నా ఊరి జోలికొస్తే తాట తీస్తానని నా తండ్రికి మాటిచ్చా. రెండోదే ఖాయం చేసుకుంటా. అవునా? రే అడ్రస్ చెప్పి దొరికిపోయావు రా. ఇక్కడ మిస్ అయ్యావనుకో ఇంటికొచ్చి కొడతా, ఇంటికొచ్చి కొడతా, నీ తాట తీస్తా. ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. నా ఊరి జోలికొస్తే తాట తీస్తానని మా ఫాదర్ కి మాటిచ్చా. రెండోదే ఖాయం చేసుకో. వస్తున్నా, రాసుకో. శ్రవంతి. అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికొచ్చి కొట్టేవాడిని. ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చాను. నా ఊరి జోలికి వస్తే తాట తీస్తానని మా నాన్నకి మాటిచ్చాను. రెండోదే ఖాయం చేసుకోండి. సరిత. అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికొచ్చి కొడతా. ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. నా ఊరి జనాల కష్టాలు వస్తే తీరుస్తానని మా నాన్నకు మాటిచ్చా. రెండోదే ఖాయం చేసుకో. మీ అమ్మకి ఏం మాట ఇవ్వలేదా? శిల్ప. అడ్రస్ చెప్పి దొరికిపోయావు. ఇక్కడ మిస్ అయితే ఇంటికి వచ్చేసి కొట్టేస్తాను. ఊరికే ఎవరిని కొట్టనని నా చెల్లికి మాటిచ్చా. ఊరి జనం జోలికి వస్తే తాట తీస్తానని నా తండ్రికి మాటిచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డైలాగ్. ఈ గన్నులో 10 బుల్లెట్లు ఉన్నాయి. ఒక్క బుల్లెట్ దింప, 2వ బుల్లెట్ దింపే ఛాన్స్ ఇస్తే నేను మా అప్పకే పుట్ల కొడక్క. ప్రతి ఓడితే నేను నోకల మీద వాడి పేరు రాస్తుంటది. కన్ను చచ్చే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాస్తుంటది. బెట్టో వీడు రవీందర్ నారాయణ్. నీ చావుకి వేకప్ కాల్. చంపేస్తాను ఊరికే బెదిరిస్తాం కాదురా కొడక్క. ఒక్క బుల్లెట్ దింపే లోపల మొత్తం మ్యాగ్జిన్ అంతా బాడీలో దింపాడు చెప్తాను. అమ్మో, ఈ డైలాగ్ మన వల్ల కాదేమో. ఆలోచించారా అందరూ? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? శ్రవంతి. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న జులై సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేసిన హీరో ఎవరు? సరిత. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అది నా ప్రాణం. నీ గన్ లో 10 బుల్లెట్లున్నాయి. ఒక్క బుల్లెట్ దింపరా మై సన్ను. ఐఎమ్ నాట్ బాన్ టు మై ఫాదర్. యూ చెప్పు సరిత. అది నా ప్రాణం.
నీ గన్నులో 10 బుల్లెట్లు ఉన్నాయి, ఒక్క బుల్లెట్ దాని మీద దించి కొడక. శిల్ప, నీ గన్నులో 10 బుల్లెట్లు ఉన్నాయి. లేవు, 11 ఉన్నాయి. నీకెలా తెలుసు? ఒక్క బుల్లెట్ దింపినా రెండో బుల్లెట్ దింపే ఛాన్స్ ఇస్తే నా అబ్బకే పుట్టలేదని అంతేనా కొడక? నూకరాజు, ప్రతి వాడు తినే నూకల మీద వాడి పేరు రాసుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నా నూకల మీద నా పేరు లేదేటి? కానీ నువ్వు దింపే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాసుంటుంది. బిట్టు బిట్టు బిట్టు. నీ చావుకి వేపక్కాలు. స్రవంతి, సుమా అంటే నాకు ప్రాణం. నీ గన్నులో 10 బుల్లెట్లు ఉండొచ్చు, ఒక్క బుల్లెట్ దించి సుమాలో రెండో బుల్లెట్ దించడానికి నువ్వు ఉండవు. నేనుండను. ప్రతి వాడు తినే నూకల మీద వాడి పేరు రాసుంటుంది, కానీ నువ్వు చచ్చే బుల్లెట్ మీద నా పేరు రాసుంటుంది. బిట్టు, వీడు రవీంద్రనారాయణ్. ఈ చావుకి వేకప్ కాల్. ఓ, అలారం సిస్టమ్ కూడా ఉందా మీకు? కమాన్ చెప్పండి. ఈ గన్నులో 10 బుల్లెట్లు ఉన్నాయి, ఒక్క బుల్లెట్ దింపినా రెండో బుల్లెట్ దింపే ఛాన్స్ ఇస్తే నువ్వు అబ్బకు పుట్టినోడి కాదురా. ఓకే, చంపడం కాదురా నా కొడుక. ఒక్క బుల్లెట్ దింపినా నేను చంపేస్తా. దిస్ ఇస్ ద వేకప్ కాల్. బిట్టు బిట్టు బిట్టు, వీరు రవీంద్ర నాయక్. నెక్స్ట్ డైలాగ్. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్ ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శ్రవంతి. చిరంజీవి గారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం ఒక ఇండియా ఎన్ని జపాన్లతో సమానం అని అన్నారు చిరంజీవి గారు? మీకు క్లూ ఇస్తున్నా. అష్టలక్ష్ములు. 8. శిల్ప. 8 జపాన్లు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. India is my country. All Indians are my brothers and sisters, except one, whom I married is called the Rajiv Kanakala. Then the India is bigger than the Japan by 8 times, and then Abraham became the president of America. But why? Because of the Barack Obama is becoming the president of America, and then later on nobody is cheppulu kuttings here. Then what is happening because of luncham అని నేను అడుగుతున్నాను. ఇలాగే కనుక పరిస్థితి కొనసాగినట్టయితే మన భారతదేశం చాలా వెనక్కి పడిపోతుంది. చెప్పండి. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక్క ఇండియా 250 సింగపూర్లతో సమానం, 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది బిల్గేట్స్ పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం లంచం. సరిత. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఇండియా 250 సింగపూర్లతో సమానం, 28 జపాన్లతోటి సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిలియర్డ్స్ పుడితే 102 కోట్లలో ఎన్ని బిలియర్డ్స్ ఎంతమంది పుట్టాలి? ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం లంచం లంచం లంచం. ఓకే, రజని. ఇండియా గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్ల ఒక్క బిల్ గేట్స్ పుడితే 102 కోట్ల ఎంతమంది బిల్ గేట్స్ పుట్టాలి? చెప్పుకుంటే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడైతే మన దేశంలో అలాంటి అబ్రహాం లింకన్ ఎంతమంది శిల్ప. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు అయితే అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లకే బిల్గేట్స్ పుడితే 102 కోట్లకి ఎంతమంది బిల్గేట్స్ పుట్టాలి? అది మన సైంటిస్టులు మేధస్సు ఉపయోగించాలంటే లంచం. చెప్పులు కుట్టేవాడు అమెరికా ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఎంతో మంది చెప్పులు కుట్టే వాళ్ళు చెప్పులు కుట్టుతూనే ఉన్నారు, మిగిలిపోయారు అలా. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. శ్రవంతి 150. రండి. సరిత. శిల్ప. రజని. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఇవాళ మీ గేమ్ కొత్తిమీర కట్ట. ఈ గేమ్ లో ముందు ఒక కొత్తిమీర కట్టను తీసుకొని మీ నెత్తికి కొట్టుకోండి, మొహాని. సింగిల్ హ్యాండ్ వాడండి. మళ్ళీ ఇదే హ్యాండ్ తో మళ్ళీ మంచికి కొట్టుకోండి. ఆ తర్వాత తీసుకొని నోట్లో పెట్టుకోండి.
గల్ల 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 గల్ల. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ తీసుకొని వెళ్ళి పెట్టేయండి. ఇన్ కేస్ మీరు అట్లా పడేసేది కింద పడింది అనుకో, ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు, మళ్ళీ కొత్తిమీర కట్ట దాకా వెళ్ళక్కర్లా. రజనీయే కదా, రండి. బాగా ఆడండి రజనీ గారు, క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళే అవకాశం ఉంది. రెడీ, 1 2 3 గో. Seconds more. Oh no. Time up. Time up అన్న తర్వాత ఒకటి పడింది, అది తీసేస్తున్నాను. సో 2 4 5 50 పాయింట్లు రజని. రెడీ, 1 2 3 గో. డబ్బాని డబ్బాలో పెట్టింది. ఇగో ఈ డాక్టర్ అమ్మ మెల్లగా మెల్లగా అంటుంది, ఎందుకో తెలుసా? ఆను మెల్లగా ఆడితే ఆమె వెళ్ళిపోవచ్చాను క్వార్టర్ ఫైనల్స్. ఆహా, ఇవాళ మా ఇంట్లో చారుకి ఇవే కొత్తిమీర కట్టలు. వేప మండలితో కొట్టుకోవడం చూసాం కానీ కొత్తిమీర కట్టలతో చూడడం ఓ స్టార్ మైల్ లోనే. 20 seconds. కమోన్ శిల్ప, క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళిపోవచ్చు. విన్నరే కాదు, రన్నర్ కూడా క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. ఆవిడ పడింది అనుకుని అటు వెళ్ళిపోయింది. 1 2 3 4 5 6 శిల్పకు 60 పాయింట్లు. స్రవంతి ఆడిన తర్వాత సరిత ఆడుతుంది. ఓకే, రండి స్రవంతి. రెడీ, 1 2 3 గో. ప్రస్తుతం శిల్ప లీడ్ లో ఉంది. శిల్ప స్కోరు స్రవంతి, ఓ సారీ, శిల్ప కూడా స్రవంతి స్కోర్ దాటలేదు. శిల్ప 130, స్రవంతి 150.
20 seconds more. పది సెకండ్లు. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 70. సరిత నీ టార్గెట్ 15, అందులో బౌల్స్ 15 పడాలి. అలాగైతే నువ్వు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తావు, లేదంటే స్రవంతి వెళ్తుంది ఫ్రమ్ కరీంనగర్. సెకండ్ లీడ్ మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. రెడీ 1 2 3 గో. Oh no! Huh? టైమ్ అప్. 1 2 3 4 5 50 పాయింట్లు. క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి కరీంనగర్ నుంచి వెళ్తున్నటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ స్రవంతి. డాక్టర్ అమ్మా కరీంనగర్ నుంచి వెళ్తుంది క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ వాళ్ళందరికీ? స్టార్ మహిళ విన్ అయి సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తీసుకొని, సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తీసుకొని 3 లక్షలు సుమకిస్తా. 3 లక్షలు నేనే తీసుకుంటా. సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ కుషయ్యమని కరీంనగర్ నుంచి ఈ రోజు మన డాక్టర్ అమ్మ గెలిచేసింది, క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తుంది. మరి నెక్స్ట్ ఏ జిల్లా వాళ్ళు ఎవరు వెళ్తున్నారు క్వార్టర్ ఫైనల్స్ కి తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.